మన సబ్స్క్రైబర్లో చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కొనుక్కోవాలా లేదంటే LFP బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుక్కోవాలని క్వశ్చన్ అడుగుతున్నారు. లిథియం అయాన్ అంటే దాని కామన్ గా NMC కెమిస్ట్రీ అంటారు, నికిల్ మ్యాంగనీస్ కోబాల్ట్ బ్యాటరీ ప్యాక్ అంటారు. LFP చూసుకున్నట్లయితే లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్. ఈ రెండిట్లో ఎలక్ట్రిక్ టూ వీలర్ కి ఏది బెస్ట్ అని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారండి. నేను మీకు క్లియర్ గా ఈ వీడియోలో సమాధానం చెప్తాము. ఈ వీడియో చూసిన తర్వాత ఈ రెండు వేరియంట్స్ లో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు కొనుక్కుంటే లేకపోతే ఏ ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుంటే మీకు సూట్ అవుతుందో మీరే డెసిషన్ అయితే తీసుకోవచ్చు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ నేను ఈ రెండు బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీస్ ని కంపేర్ చేసే పారామీటర్ ఏంటంటే సెల్ఫ్ డిశ్చార్జ్. సెల్ఫ్ డిశ్చార్జ్ అంటే అర్థం ఏంటంటే మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ గానీ ఎలక్ట్రిక్ బైక్ గానీ తీసుకుని 100% ఛార్జ్ చేస్తారు, కాకపోతే మీకు వేరే పని ఏదో వచ్చి మీరు పని చూసుకోవడానికి బండిని అక్కడ పెట్టేసి వేరే పనికి వెళ్ళిపోయారు. కొన్ని వారాల పాటు ఆ బండిని యూజ్ చేయలేదు, కానీ మీరు బండిని యూజ్ చేయకపోయినా కూడా ఆ బ్యాటరీ ప్యాక్స్ అనేది కొంచెం ఎనర్జీ అనేది డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. ఇలాగే NMC కెమిస్ట్రీకి వచ్చి 4% అనేది సెల్ఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. కాకపోతే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, అదేంటది కేవలం 4% డిశ్చార్జ్ అవుతే నెలల పాటు అసలు బ్యాటరీ ప్యాక్ ఎటువంటి ఇబ్బంది రాదు కదా అని. ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ సెల్ఫ్ డిశ్చార్జ్ అనేది సెల్స్ కి మాత్రమే 4% ఉంటుంది, కానీ బ్యాటరీ ప్యాక్ లో మనకి సెల్స్ తో పాటుగా BMS కూడా ఉంటుంది. ఇక్కడ BMS కూడా కొంచెం ఎనర్జీని అనేది యూజ్ చేసుకుంటుంది. సాధారణంగా వాడే ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్స్ లో ఈ డిశ్చార్జ్ అనేది BMS వచ్చి గంటకి 1 వాట్ అవర్ వరకు పవర్ కన్సంప్షన్ తీసుకుంటుంది అనమాట. ఇన్ కేస్ మనం స్మార్ట్ స్కూటర్స్ ఉన్నాయనుకోండి, ఓలా, ఏతరు, హీరో, వేదావివన్, ఇవన్నీ స్మార్ట్ స్కూటర్స్ కి BMS ఎక్కువ పవర్ కన్సంప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటికి మనకి టెలిమాటిక్స్ యూనిట్ ఉంటుంది, అంటే 4G కనెక్టివిటీ ఉంటుంది. రైడ్ స్టాటిస్టిక్స్ సంబంధించిన సమాచారం ప్రతి నిమిషం కూడా అది మానిటర్ చేసుకుంటూ ఉంటుంది. సో దీనికోసం ఎక్కువ పవర్ కన్సంప్షన్ అయ్యే అవకాశం స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు సెల్ ద్వారా అయ్యే డిశ్చార్జ్ 4% ఉన్నప్పటికీ ఈ టెలిమాటిక్స్ యూనిట్ ద్వారా ఈ BMS పవర్ కన్సంప్షన్ కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇందువల్లే మనకి NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్లో నెలకి 4% అయినప్పటికీ ఈ BMS ద్వారా కూడా కొంచెం ఎనర్జీ కన్సంప్షన్ అవుతుంది. కాబట్టి మనకి స్కూటర్ని పక్కన పెట్టేస్తే ఒక 4 వారాలు 5 వారాల్లోనే పూర్తిగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు 100% ఛార్జింగ్ పెట్టి పక్కన పెడితే, అది మీరు కేవలం 10% ఉండే పక్కన పెట్టేశారనుకోండి, ఫాస్ట్గానే డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మీకు చాలా కంపెనీస్ బండిని వాడకపోతే బండిని ఆఫ్ చేసుకోమని ఎందుకు చెప్తారంటే ఈ BMS ఏదైతే ఉందో దాని యూసేజ్ తగ్గిపోతుంది. సాధారణంగా మీరు బండి ఆన్లో ఉన్నప్పుడు BMS ఒక 1 వాట్ వరకు పవర్ కన్సంప్షన్ తీసుకుందాం అనుకోండి, మీరు బండి ఆఫ్ పెట్టేశారనుకోండి ఆ కన్సంప్షన్ మిల్లీ యాంప్స్లోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఈ కన్సంప్షన్ తగ్గిపోతుంది. కాబట్టి మీకు ఎక్కువసేపు బ్యాటరీ ప్యాక్ అనేది ఆ పవర్ని హోల్డ్ చేసుకుంటుంది, లేదంటే సెల్ఫ్ డిశ్చార్జ్ పెరిగిపోతూ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా మీ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ బైక్ కానీ ఉంటే కనుక స్లీప్ మోడ్లో పెట్టుకోండి, అంటే బండిని కంప్లీట్గా ఆఫ్ చేసుకోండి. లేదంటే ఓలా వంటి స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు కదా వెకేషన్ మోడ్ ఎందుకు పెట్టుకోమంటున్నారంటే స్లీప్ మోడ్లో పెట్టుకుంటే మీకు సెల్ఫ్ డిశ్చార్జ్ అనేది చాలా తక్కువ అవకాశం ఉంటుంది BMS రూపంలో. ఇది NMC కెమిస్ట్రీకి 4% సెల్ ద్వారా అవుతే ఎక్కువ % BMS ద్వారా అవుతుంది అనమాట. ఇక రెండోది LFPలో చూసుకున్నట్లయితే LFPలో అయితే మంత్లీ వచ్చి 3% అవుతుందండి. మీకు ఇందాక NMC కెమిస్ట్రీ చెప్పినట్టుగానే BMS ద్వారా దానికి అయ్యే అడిషనల్ కన్సంప్షన్ సేమ్ ఇంచుమించుగా అదే ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1 మంత్ వరకు సెల్ఫ్ డిశ్చార్జ్ మనకి 4% వరకు ఉందనుకోండి, సెకండ్ మంత్ వచ్చేసరికి అది 1.8% ఎక్స్ట్రా పెరుగుతుంది. అంటే మనకి 4% ప్లస్ 1.8 అంటే 5.8% అవుతుంది. దాని తర్వాత అది డబుల్ అవుతుంది. 1.8 డబుల్ అంటే 3.6 అలానే దానికన్నా ముందు ప్రీవియస్గా ఒక 5.4 ఎంత ఉంది. ఓవరాల్గా ఒక 10% వరకు డిగ్రేడ్ అవుతుంది. అలాగే మంత్ పెరిగే కొద్దీ సెల్ యొక్క సెల్ఫ్ డిశ్చార్జ్ కూడా రేట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మన సెల్ఫ్ డిశ్చార్జ్ పరంగా NMC కానీ LFP కెమిస్ట్రీ కానీ ఇంచుమించుగా సిమిలర్గానే ఉంటుంది. మనం ఎక్కువ స్మార్ట్ స్కూటర్స్ కాకుండా నార్మల్ స్కూటర్స్కి ఈవెన్ ఒక నెల రోజుల పాటు కూడా మీరు ఐడియల్ కండిషన్స్లో ఉన్న బ్యాటరీ పర్సెంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ స్మార్ట్ స్కూటర్స్ ఫాస్ట్గా డిశ్చార్జ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇదనమాట. రెండవది పర్ఫార్మెన్స్. LFP కెమిస్ట్రీకి NMC కెమిస్ట్రీ కానీ LFP కెమిస్ట్రీ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ ఏది వాడినా కూడా పర్ఫార్మెన్స్లో ఎటువంటి వేరియేషన్ అయితే ఉండదండి. NMC కెమిస్ట్రీలో ఎటువంటి పర్ఫార్మెన్స్ వస్తుందో మీకు LFPలో ఆ స్కూటర్లో LFP వేసినా కూడా ఇంచుమించుగా అదే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఎనర్జీ డెన్సిటీ అండి. NMC కెమిస్ట్రీలో మనకి ఎనర్జీ డెన్సిటీ వచ్చి యావరేజ్గా కేజీకి 150 వాట్ అవర్ నుండి 200 వాట్ అవర్ వరకు ఉంటుంది. ఈ ఎనర్జీ డెన్సిటీ అనేది NMC కెమిస్ట్రీకి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో బ్యాటరీ ప్యాక్ వెయిట్ అనేది తక్కువ ఉంటుందండి. NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ యావరేజ్గా 1 కిలోవాట్ వరకు వచ్చి 5 కేజీల నుండి 7 కేజీల వరకు అయితే బరువు ఉంటుంది. ఇప్పుడు LFP విషయానికి వచ్చేస్తే దీని ఎనర్జీ డెన్సిటీ వచ్చి కేజీకి 100 వాట్ అవర్ నుండి
150 వాట్ అవర్ వరకు ఉంటుంది. LFP బ్యాటరీ ప్యాక్స్ కొంచెం బరువు ఉంటుంది అనమాట, ఎందుకంటే దీనికి ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వెయిట్ అనేది పెరుగుతుంది. దీనికి యావరేజ్ గా 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కి మనం వెయిట్ వచ్చి 7 కేజీల నుండి 10 కేజీల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి లైఫ్ సైకిల్స్. NMC కెమిస్ట్రీ లైఫ్ సైకిల్స్ చూసుకున్నట్లయితే యావరేజ్ గా చెప్తున్నాను, క్వాలిటీ సెల్స్ ఉంటాయి, కొంచెం మినిమం క్వాలిటీ సెల్స్ ఉంటాయి. మొత్తాన్ని యావరేజ్ గా చూసుకున్నట్లయితే 1000 లైఫ్ సైకిల్స్ మినిమం నుంచి మాక్సిమం 2000 వరకు లైఫ్ సైకిల్స్ ఉంటాయి NMC కెమిస్ట్రీకి. LFPకి వచ్చి మినిమం 2000 లైఫ్ సైకిల్స్ నుంచి మాక్సిమం 4000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. సో లైఫ్ సైకిల్స్ అంటే అర్థం ఏంటంటే వన్స్ మీరు ఛార్జ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ డిశ్చార్జ్ చేస్తే 1 లైఫ్ సైకిల్ అంటారు. నెక్స్ట్ కాస్ట్ అండి. ఇవాళ NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ యావరేజ్ గా 1 కిలోవాట్ అవర్ కి మార్కెట్ లో కాస్ట్ ఎంత ఉందంటే 13,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు యావరేజ్ గా అమ్ముతున్నారు. స్టార్టింగ్ ప్రైస్ హై అండ్ హై గ్రేడ్ బ్యాటరీస్ అన్ని కూడా యావరేజ్ చేస్తే నేను చెప్తున్న ప్రైస్ 13,000 రూపాయల నుండి 14,000 రూపాయలు. అదే LFP చూసుకున్నట్లయితే యావరేజ్ గా 11,000 రూపాయల నుండి 12,000 రూపాయల వరకు ఉంది కిలోవాట్ అవర్ కి. సో తక్కువ రేట్ కి మనకి LFP బ్యాటరీ ప్యాక్స్ అనేవి లభిస్తున్నాయి. నెక్స్ట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. NMC కెమిస్ట్రీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, LFP బ్యాటరీ ప్యాక్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసి ఎక్కువ లైఫ్ సైకిల్స్ LFP బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ LFP బ్యాటరీ ప్యాక్ ని ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేస్తే లైఫ్ టైం ఎక్కువ LFPకి వచ్చే అవకాశం ఉంటుంది. కారణం ఎక్కువ లైఫ్ సైకిల్స్ LFP బ్యాటరీ ప్యాక్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ సేఫ్టీ. NMC బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ టెంపరేచర్ కొంచెం ఎక్కువ సెన్సిటివ్ గా ఉంటుంది అనమాట. అంటే మనకి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న టైంలో ఒక 65 డిగ్రీస్ ఇంకా 75 డిగ్రీస్ ఈ డిగ్రీస్ టెంపరేచర్ రీచ్ అయ్యే టైంలో థర్మల్ రన్అవేకి గురయ్యే అవకాశం ఉంటుంది. సో థర్మల్ రన్అవే గురి అవుతే ఏమవుతుందంటే బ్యాటరీ ప్యాక్స్ బాగా ఫాస్ట్ గా హీట్ అయ్యి దాని ద్వారా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది రేర్ ఛాన్సెస్, బట్ NMC కెమిస్ట్రీకి అవకాశం ఉంటుంది. LFP విషయానికి వస్తే NMCతో పోల్చుకున్నట్లయితే కొంచెం టెంపరేచర్ తక్కువ సెన్సిటివ్ అనమాట. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో కూడా ఇది సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఫైర్ అయ్యే ఛాన్సెస్ LFP బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీలో తక్కువ, అందుకనే LFP బ్యాటరీ ప్యాక్స్ ని సేఫర్ బ్యాటరీ ప్యాక్ అని కూడా అంటారు. ఇక చివరి పారామీటర్ ఏంటంటే సెల్ క్వాలిటీ అండి. ఇవాళ NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ కానీ LFP బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీ కానీ మనం చూసేది బ్యాటరీ ప్యాక్ ని చూస్తాం, దాని లోపల సెల్స్ ఉంటాయి, మన రిమోట్ లో పెట్టుకునే సెల్స్ లాగా. ఈ సెల్స్ ఏదైతే ఉంటాయో NMC కానీ LFP బ్యాటరీ కానీ క్వాలిటీ సెల్స్ ఉంటాయి, తక్కువ క్వాలిటీ సెల్స్ కూడా ఉంటాయి. మెజారిటీ వాళ్ళ మార్కెట్ లో వేరే దేశాల నుండి, చైనా వంటి దేశాల నుంచి సెల్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంపోర్ట్ చేసుకునే టైంలోనే రేటును బట్టి క్వాలిటీ ఉంటుంది. A గ్రేడ్ సెల్స్ అని, B గ్రేడ్ సెల్స్ అని, A+ గ్రేడ్ సెల్స్ అని, హై అండ్ సెల్స్ అని అంటూ ఉంటారు. మనం పెట్టే రేటును తగ్గ సెల్స్ క్వాలిటీ అయితే ఉంటుంది. సో మన NMCనా LFPనా క్వాలిటీ అంటే మనం పెట్టే ప్రైస్ ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని బట్టి క్వాలిటీ అనేది ఆధారపడి ఉంటుంది, దాని ప్రకారంగానే లైఫ్ కూడా ఆధారపడి ఉంటుంది. సో ఫైనల్ గా ఈ కంపారిజన్ పూర్తయిన తర్వాత LFP బ్యాటరీ ప్యాక్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఎవరైతే ఎక్కువ లైఫ్ సైకిల్స్ కావాలి, తక్కువ కాస్ట్ లో ఉండాలి, అలానే సేఫ్టీ ఎక్కువ ఉండాలనుకునే వాళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ అనేది ఆప్షన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ రేంజ్ కావాలి, అలానే లైట్ వెయిట్ వెహికల్స్ కావాలనుకునే వాళ్ళు NMC కెమిస్ట్రీ అయితే ప్రిఫరెన్స్ ఉంటుంది. ఓవరాల్ గా EV 2-వీలర్ మార్కెట్, మన భారతదేశ మార్కెట్ ని చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా మనం గమనించిన కంప్లీట్ కంపారిజన్ చూస్తుంటే NMCతో పోలిస్తే LFP కొంచెం ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయినా కానీ ఎందుకు EV 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్స్ LFP కాకుండా NMC తీసుకుంటున్నారు అని మీకు డౌట్ ఉండొచ్చు. దాదాపు 80-90% EV 2-వీలర్ మ్యానుఫ్యాక్చర్స్. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేంజ్ కావాలి. ఇవాళ ఒక కస్టమర్ కి ఎక్కువ రేంజ్ వచ్చే వెహికల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎక్కువ రేంజ్ కావాలంటే NMC ఆప్షన్. మీరు LFP పెట్టుకుంటే అక్కడ వాల్యూమ్ కూడా పెరిగిపోతుంది. LFP వల్ల ఒక ఇబ్బంది ఏంటంటే వెయిట్ పెరిగిపోతుంది, వాల్యూమ్ ఎక్కువ అయిపోతుంది. NMC లో తక్కువ వాల్యూమ్ లో ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇస్తున్నారు. అందుకనే కంపెనీస్ కూడా LFPతో పోల్చుకుని NMCకి ఎందుకు వెళ్తున్నారంటే కారణం వాళ్ళ తక్కువ ప్లేస్ లో ఎక్కువ రేంజ్ ఆఫర్ చేయొచ్చు. డిజైన్ కన్స్ట్రెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే కంపెనీలు ఎక్కువగా NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్స్ అయితే మొగ్గు చూపుతున్నారు. ఇది NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ కి LFP బ్యాటరీ ప్యాక్ ఉన్న పూర్తి కంపారిజన్ అండి. మరొకసారి చెప్పేది ఏంటంటే ఇంచుమించుగా LFP గానీ NMC గానీ క్వాలిటీ సెల్స్ దొరికితే మంచి లైఫ్ అయితే రెండు అయితే ఆఫర్ చేస్తాయి. నాణ్యత లేని సెల్స్ ని యూస్ చేస్తేనే మెజారిటీగా ఈ 2-వీలర్ లో గానీ మీరు కొనుక్కున్న ఎలక్ట్రిక్ వెహికల్ లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రెండు కెమిస్ట్రీ సంబంధించిన కంపారిజన్. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే EV కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం EV కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.